జరిపించాలని నేను జిల్లా కలెక్టర్ గారిని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. విషయం మీ దృష్టికి వచ్చి 3 రోజులుగా ఆడిట్ జరుగుతుంటే కనీసం ఒక క్రిమినల్ కేసు నమోదు చేయక వడ్లు ఐకేపీ సెంటర్లో అమ్ముకుంటే పైసలు పట్టుకుంటారేమో అనే భయానికి రైతులు మార్కెట్లోకి వెళ్ళి 1500కి 1400కి తక్కువ ధరకి ధాన్యం అమ్ముకునే పరోక్ష పరిస్థితుల్ని ఈ జిల్లా కలెక్టర్ గారు ఎందుకు కల్పిస్తున్నారో దయచేసి ఒకసారి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా నేను జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇతర సెంటర్లకు వెళ్ళినప్పుడు ముఖ్యంగా మా దృష్టికి వచ్చినటువంటి సమస్యలు ఒక 3 సమస్యలు దృష్టికి వచ్చినాయి. ఒకటి, తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టు నుంచి హమాలీలకి ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించట్లేదు. గత 5-6 సంవత్సరాలుగా హమాలీలకు ₹1 కూడా కేంద్రం దగ్గర నుంచి కేటగారికల్ గా హమాలీ డబ్బులు, గన్నీ బ్యాగుల డబ్బులు, సుతిల్ డబ్బులు, దబ్బనం డబ్బులని కేటగారికల్ గా వచ్చినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క రైతు ఖాతాలో కూడా ఈ హమాలీ ఛార్జీలు వేయకపోవడం వల్ల ప్రతి రైతు క్వింటాల్కి ₹50 తానే స్వయంగా హమాలీలకు చెల్లిస్తున్నానని చెప్పి రైతన్నలు వాపోవడం జరిగింది. నిజంగా సివిల్ సప్లై శాఖ మంత్రికో రాష్ట్ర ముఖ్యమంత్రి గారికో రైతన్నల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈ ₹50 హమాలీలకు ఇచ్చేటువంటి కూలీ గత 4 సంవత్సరాల నుంచి మీ దగ్గర డిపాజిట్ అయింది, వెంటనే చెల్లించి రైతన్నల ఖాతాల లోపల ఆ డబ్బులని డిపాజిట్ చేయాలని భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకొక మేజర్ సమస్య, ఒక రైతు 2 రోజుల క్రితం ఒక లారీలో 300 బ్యాగులు తన వడ్లని రైస్ మిల్కు పంపడం జరిగింది. 2 రోజుల తర్వాత ఆ రైస్ మిల్ యాజమాన్యం అన్లోడ్ చేసుకోకుండా చెప్పిన విషయం ఏంటంటే, మీరు పంపిన వడ్లల్లో తాను ఉంది కాబట్టి 300 సంచుల్లో 14 సంచుల్ని మేము తగ్గించి మిగతా 286 సంచులకి మాత్రమే తూకం ఇస్తాం, డబ్బులు ఇస్తామంటే ట్రక్ షీట్ అనేది నింపిన చోట రైతుకు ఇవ్వని కారణం చేత ఈరోజు ఒక రైతన్న 14 సంచుల వడ్లని ఒక రైస్ మిల్లో నష్టపోయేటువంటి దుస్థితికి వచ్చింది. 3వ అంశం, బారదారి లేదు, మెటీరియల్ లేదు, లారీలు రావట్లేదు, లిఫ్ట్ కావట్లేదు, రైస్ మిల్ పోతే అన్లోడ్ కావట్లేదు. ఇవి మేజర్ గా ఐకేపీ సెంటర్ అయినా పిఎస్సిఎస్ సెంటర్ అయినా రైతులకు అనుభవిస్తున్నటువంటి బాధ. ముఖ్యమంత్రి గారు చాలా సార్లు చెప్తారు, ఎత్తేడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడది. నేను కూడా రైతు కూలీనే, రైతు బిడ్డనే, వ్యవసాయం చేసే ఎకరానికి ₹1 వేస్తాయని చెప్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యాసంగిలో వడ్ల సీజన్లో రైతులని మీరు ఉద్దేశపూర్వకంగా వంచిస్తున్నారు, మోసం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభించారు. జనగామలో అయితే మార్కెట్ యార్డ్ బందే పెట్టిర్రు. 3 రోజులుగా ఫ్రైడే, సాటర్డే, సండే సాఫ్ట్వేర్ వాళ్ళకి ఇచ్చినట్టు సాఫ్ట్వేర్ వాళ్ళన్నా వారానికి 5 రోజులు పనిచేస్తారు, కానీ మన మార్కెట్లో వారానికి 4 రోజులే పనిచేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఏం చెప్పాలన్నా తెలియని పరిస్థితులలో, వడ్లు కొనుగోలు చేయలేనటువంటి దుస్థితులలో మార్కెట్ యార్డ్లు బంద్ చేసుకొని పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి పోయిన ఆదివారం నుంచి వారం రోజులు మీరు ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్నారనేది మాకుండే సమాచారం. దయచేసి రేపటి నుంచి అయినా మీరు బయలుదేరి ఒక వారం రోజులు అన్ని జిల్లాలకి ఐకేపీ సెంటర్ల దగ్గరకు వచ్చి వారం 10 రోజులలో ధాన్యం మొత్తం లిఫ్ట్ అయ్యే రీతి లోపల చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరే రైతు కాబట్టి, మీరే రైతు బిడ్డ కాబట్టి, రైతు కష్టం మీకు తెలుసు కాబట్టి వెంటనే మీరు ప్రక్రియను ప్రారంభించాలని రైతన్నల పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అందరికంటే నిజాయితీ గల వ్యక్తి రైతు. తాను పంపుతలేడు, ఫ్యాన్లు తెచ్చుకొని ఎర్ర టెండల కష్టపడి తాళంతా తొలగించి పంపిస్తే కూడా రైస్ మిల్లర్లు కుట్ర చేసి కావాలని ఆలస్యం చేసి రైతును ఓపెన్ మార్కెట్ లో 1500కి 1600కి అమ్ముకునే రీతిలో వంచిస్తున్నారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ప్రతి గింజ మేమే కొంటాం అనేది న్యాయమైతే దయచేసి వెంటనే మీరు మీ మంత్రులు కొనుగోలు కేంద్రానికి రండి అని చెప్పి రైతన్నల పక్షాన మేము భారతీయ జనతా పార్టీ పక్షాన వారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. 3 ఎమ్మెల్యేలు అన్ని జిల్లాలు తిరిగిన తర్వాత తిరిగి రాష్ట్ర గవర్నర్ గారిని, ఎఫ్సిఐని, కేంద్ర మంత్రిని కలిసి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల పట్ల వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని చొరవ తీసుకోవాలని చెప్పి కూడా త్వరలోనే మేము విజ్ఞప్తి చేయబోతా ఉన్నాం.
మేము ఆ రకంగా స్పందిస్తా ఉన్నాం కాబట్టి మీరు కూడా స్పందించాలని ఈ గౌరవ ముఖ్యమంత్రి గారిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.